హలో ఎవ్రీబడి. ఆంధ్రప్రదేశ్లోని జూనియర్ ఇంటర్ ఇంగ్లీష్కి సంబంధించిన కొత్త సిలబస్లో నుండి కొత్త లెసన్స్ ని గురించి మాట్లాడటానికి నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా మరి? కొత్త సిలబస్లో టెక్స్ట్ బుక్ పార్ట్ 3 యూనిట్స్ గా ఉంటుందని మనం సిలబస్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. వాటిలో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ లెసన్ గురించి చూద్దాం. ఈ లెసన్ పేరు ద మాలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. రైటర్ నేమ్ జెరోమ్ కే జెరోమ్. జెరోమ్ కే జెరోమ్ రాసిన ఈ లెసన్ మనకి సిలబస్ లో ఉంది. మాలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? ఓవర్ థింకింగ్ అంటే అతిగా ఆలోచించడం, మాలడీ అంటే ఒక జబ్బు అని అర్థం చేసుకోవచ్చు. అంటే అతిగా ఆలోచించడం అనే వ్యాధి అన్నమాట. కొంతమంది చిన్న చిన్న విషయాలకి కూడా ఓవర్ గా రియాక్ట్ అవుతూ అనవసరమైన కంగారు పడుతూ ఉంటారు. సూది గుచ్చుకుంటే గుణపం గుచ్చుకున్నట్టు ఫీల్ అవుతారు. అలాంటి ఒక రోగమే ఓవర్ థింకింగ్. దాని గురించే మనం ఈ లెసన్ లో మాట్లాడుకుందాం. ముందుగా అబౌట్ ద రైటర్. ఈయన పేరు జెరోమ్ కే జెరోమ్. ఈయన 1859లో పుట్టారు, 1927లో చనిపోయారు. ఈయన ఒక ఇంగ్లీష్ మ్యాన్, అంటే ఇంగ్లాండ్ దేశం వాడన్నమాట. ఈయన రాసిన బుక్స్ చాలా హ్యూమరస్ గా ఉంటాయి. అంటే సరదాగా నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. ఆయన రాసిన బుక్స్ లో 3 మెన్ ఇన్ అ బోట్ అనేది ఒకటి. ఈయన రాసిన బుక్స్ లో మనకు విట్స్, సెటైర్స్ అండ్ హ్యూమన్ నేచర్ లో ఆయన అబ్జర్వ్ చేసిన విషయాలు కనిపిస్తాయి. మనిషి తన డైలీ లైఫ్ లో ఫేస్ చేసే సమస్యలను హ్యూమరస్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ లెసన్ కూడా అలాంటిదే. ఈ లెసన్ ఫస్ట్ పర్సన్ నరేషన్ లో ఉంటుంది. అంటే ఈ విషయాన్ని మనతో చెప్తున్న వ్యక్తి తన సొంత ఎక్స్పీరియన్స్ నుండి చెప్తున్నట్టు ఉంటుంది. అందుకే ఈ లెసన్ లో ఐ అనే మాటను వాడడం జరిగింది. అలా మనకు చెప్తున్న వ్యక్తిని నరేటర్ అంటారు. టైం సేవ్ చేయడం కోసం ఈ లెసన్ లో లైన్ టు లైన్ కాకుండా ముఖ్యమైన పాయింట్స్ ని మాత్రమే చెప్పుకుందాం. ఈ లెసన్ లో నరేటర్ అంటే మనతో చెప్తున్న వ్యక్తికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించి, అతిగా ఊహించుకుని టెన్షన్ పడిపోతూ ఉంటారు. అలాంటి మనిషి తనకు కొంచెం జ్వరంగా అనిపించినప్పుడు దాని గురించి వివరాలు తెలుసుకోవాలనుకుని బ్రిటిష్ మ్యూజియంకి వెళ్లి అక్కడి రీడింగ్ రూమ్ లో ఒక పుస్తకం తీసుకుని చదవడం మొదలు పెడతారు. దాని లక్షణాలు తెలుసుకుని ఆ లక్షణాలన్నీ నాకున్నాయి అని తెగ ఆలోచించేస్తాడు. దాంతో ఊరుకోకుండా డిక్షనరీలో ఉన్న అన్ని రోగాల గురించి, వాటి సిమ్ప్టమ్స్ గురించి చదివి ఆ రోగాలు అన్నీ తనకు ఉన్నాయేమో అనే ఆలోచనతో నీరసపడిపోయి హ్యాపీగా లోపలికెళ్లిన వాడు నిరాశగా, నీరసంగా బయటకు వస్తారు. నా బాడీలో అన్ని రోగాలు ఉన్నాయి, డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు కాలేజ్కి వెళ్లి చదవనక్కర్లేదు, నన్ను స్టడీ చేస్తే చాలు, డాక్టర్ డిగ్రీ వచ్చేస్తుంది అని భావిస్తారు. అంతటితో ఆగకుండా ఆయన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి విషయం చెప్పి ఆయనతో బలవంతంగా మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ రాయించుకుంటారు. దాన్ని కనీసం చదవకుండా తిన్నగా మెడికల్ షాప్ కి వెళ్లిపోతారు. అక్కడ ఆ షాపతను ఆ ప్రిస్క్రిప్షన్ చూసి, ఇవన్నీ మన దగ్గరుండవు, సూపర్ మార్కెట్ కి వెళ్ళండి అంటాడు. అప్పుడు మనోడు అసలా ప్రిస్క్రిప్షన్ లో ఏముందా అని ఓపెన్ చేసి చూస్తారు. అందులో రోజు ఫ్రూట్ సలాడ్ తీసుకోండి, రోజుకు 3 లీటర్ల నీళ్లు తాగండి, ప్రతిరోజు 10 మైళ్లు మార్నింగ్ వాక్ చేయండి, నైట్ 10 కల్లా నిద్రపోండి, అన్నింటికన్నా ముఖ్యంగా మీకు అర్థం కాని అడ్డమైన చెత్తంతా మీ బుర్రలోకి ఎక్కించుకోకండి అని రాసి ఉంటుంది. అది చదివాక నరేటర్ దాన్ని ఫాలో అవుతూ హ్యాపీగా ఉంటారు. ఆయన ఈ లెసన్ ని కొన్ని పెద్ద రోగాలకు ఇంటిలో ఇళ్లలో వాడే చిట్కా వైద్యాలు మందులుగా ఉంటే బాగుంటుంది కదా అంటూ సరదాగా ఎండ్ చేస్తారు. ఇవి ఈ లెసన్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. దీని నుండి ఎగ్జామ్స్ లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఒక అన్నోటేషన్, అలాగే ఒక క్వశ్చన్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మొత్తం 8 మార్క్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ ఒక్క లెసన్ పూర్తిగా ప్రిపేర్ అయితే మినిమం 4 మార్క్స్ అండ్ మాక్సిమం 8 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించి మీకేమన్నా డౌట్స్, సజెషన్స్ ఉంటే కమెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.
మరికొంతమందికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. Have a lovely time. Bye.